హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ 7 ఉల్టా పల్టా అప్డేట్స్. ఈరోజు మనం సెలబ్రిటీ టాక్ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు ఉన్నారు ఇక్కడ. ఒకసారి బిగ్ బాస్ 7 ఎలా ఉంది, తను చూస్తున్నాడా లేదా, ఎవరు విన్నర్ అయిపోతున్నాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అన్న. నీ అమాయకత్వం, నీ పోరాట పటిమ, నీ ఆత్మవిశ్వాసం. హాయ్, నేను మౌనశ్రీ మల్లిక్, గీత రచయిత. బిగ్ బాస్ సీజన్ 7 93 రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ 7 చాలా ప్రత్యేకమైంది. మొత్తం తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు మొత్తం కళ్ళప్పగించుకుని చూస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరా అని. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం ఏర్పడింది ఈ బిగ్ బాస్ సీజన్ 7 మీద. 5 మిగిలారు, 5 పంచపాండవుల్లా. కానీ తెలుగు ప్రజల కాన్సన్ట్రేషన్ మొత్తం 3 మీద ఉంది. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్. శివాజీ చదువుకున్న వ్యక్తి, చాలా జీవితాన్ని చూశాడు, స్ట్రగుల్స్ చూశాడు, సినిమాల్లో అద్భుతమైనటువంటి విజయాలను చూశారు, ఫెయిల్యూర్ను చూశారు, జీవితాన్ని కాచి వడబోసినటువంటి వ్యక్తి. ఇక అమర్ ఇప్పుడిప్పుడే టీవీ రంగంలో, మీడియా రంగంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉంది. మిగిలిన వ్యక్తి పల్లవి ప్రశాంత్. ఎటువంటి అంచనా లేకుండా వచ్చి తెలుగు ప్రజల మనసులను చూరగొన్నాడు రైతు బిడ్డగా. నిజంగా ఒక సామాన్యుడు విజయం సాధించాలి అని అనుకుంటే సాధించి తీరవచ్చు. అది ఎంతటి పెద్ద విజయమైనా పర్వాలేదు, బిగ్ బాస్ సీజన్ అయినా పర్వాలేదు, గెలవచ్చు వ్యక్తి పల్లవి ప్రశాంత్. నిజంగా తమ్ముడు, హ్యాట్స్ ఆఫ్. నీ జెన్యూనిటీ నిన్ను కాపాడింది, నీ శక్తి నిన్ను కాపాడింది, ఆత్మవిశ్వాసం నిన్ను కాపాడింది. జీవితమే అణువణువు యుద్ధరంగమైనప్పుడు జీవించడానికి తప్పదు పోరాటం అనే ఒక కవి వాక్కును నువ్వు నిజం చేశావు. ఎంత గొప్పగా ఆడావయ్యా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నీ అమాయకత్వం, నీ నిర్మలమైనటువంటి హృదయం, నీ వేదన, సాధించి తీరాలనే నీ నిష్కలంకమైనటువంటి తపన నిన్ను ఇంత దూరం నడిపించింది. శివాజీ గారు, నిజంగా శివాజీ గారు, బిగ్ బాస్ సీజన్కు ముందు తెలుగు ప్రజలు మిమ్మల్ని డివైడ్గా అనుకునేవారు. ఏంటి శివాజీ రాజకీయాలకు పోయి ఏమేమో చేస్తున్నాడు, ఏమేమో మాట్లాడుతున్నాడు, ఏదో అనుకున్నారు. కానీ ఎంత పరిపూర్ణత మీ లోపల ఉందంటే, ఒక వ్యక్తిగా అద్భుతమైనటువంటి పరిపూర్ణత, ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా మిమ్మల్ని చూశాం. కుటుంబాన్ని ప్రేమించే ఒక వ్యక్తిగా, పేదలను హక్కున చేర్చుకొని, అంటే నీకు పోటీ ఉన్నటువంటి వ్యక్తిని కూడా నువ్వు హక్కున చేర్చుకొని ఒక మానవత్వం చాటేటువంటి వ్యక్తిగా నువ్వు నాకు అనిపించావయ్యా. హ్యాట్స్ ఆఫ్. అమర్, నువ్వు కూడా చాలా బాగా ఆడావు. అయితే ఈ అమర్, శివాజీ, పల్లవి ప్రశాంత్లలో పల్లవి ప్రశాంత్, శివాజీ ఈ ఇద్దరు బిగ్ బాస్ 7 సీజన్ను నిలబెట్టారు. అది గేమ్ అంటే. ఈ ఇద్దరిట్లో నేను ఎవరికి వచ్చినా సంతోషపడతాను, ఎందుకంటే ఇద్దరు జెన్యూన్గా ఆడారు. యాక్చువల్గా పల్లవి ప్రశాంత్ను తన భుజం మీద మోసినటువంటి వ్యక్తి శివాజీ. పల్లవి ప్రశాంత్ను హౌస్ మొత్తం హేళన చేస్తున్న శివాజీ తన భుజం మీద ఒక రాముడిగా మారి, ఒక లక్ష్మణుడిగా
హక్కున చేర్చుకొని గుండె లోపల పెట్టుకున్నటువంటి వ్యక్తి శివాజీ. పల్లవి ప్రశాంత్ కూడా శివాజీని ఒక మానవీయ హృదయంతో, ఒక సోదర భావంతో తనను హక్కున చేర్చుకున్నటువంటి కృతజ్ఞత భావాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. గేమ్ ఆడాడు, గేమే, మనస్పర్ధలే, ప్రేమే అనే ఒక హ్యుమానిటీ, వీళ్ళిద్దరి మధ్యలో ఒక అనుబంధం చాలా బాగా నచ్చింది నాకు. వీళ్ళిద్దరిట్లో ఎవరికి వచ్చినా నేను సంతోషపడతాను. కాకపోతే నేను పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పల్లవి ప్రశాంత్ గెలిస్తే బాగుంటుంది, శివాజీ గెలిస్తే కూడా బాగుంటుంది. వీళ్ళిద్దరూ బిగ్ బాస్కి 2 కళ్ళు, ఎవరు గెలిచినా నేను సంతోషపడతాను. ఆల్ ద బెస్ట్ పల్లవి ప్రశాంత్. శివాజీ అన్న, ఐ లవ్ యూ అన్న, నాకు నచ్చావన్నా నువ్వు. హ్యాట్స్ ఆఫ్, ఆల్ ద బెస్ట్.